దశరథ్ ను చంపి నేరం దీప మీద వేయాలనుకున్న జ్యోత్స్నకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన దీప. షాక్ లో సుమిత్ర, శివనారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు జ్యోత్స్న ఈ ప్లాన్ వేసిందనే విషయం దీపకెలా తెలిసింది? దీప ఎలా కౌంటర్ ఇచ్చింది? మరి సుమిత్ర, శివనారాయణ ఎందుకు షాక్ అయ్యారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఇలా మీరు ఆల్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మొత్తం మీద దీపా, కార్తీక్ ఇద్దరు ఒక మాట మీదకి వచ్చేసారు. ఖచ్చితంగా మన వాళ్ళందరినీ ఈ రాక్షసుల నుంచి రక్షించుకోవాలి అని చెప్పని అనుకున్నారు. అలా అనుకున్నటువంటి దీపా, కార్తీక్ ఇక ప్రతి క్షణం కూడా ఇంట్లో జ్యోత్స్న కదలికల్ని, ఇటు నుంచి పారిజాతం కదలికల్ని కనిపెట్టుకుంటూనే ఉన్నారు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఏమేం జరుగుతుందో, ఎవరి మీద ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో అన్ని తెలుసుకోవచ్చు. అందుకోసమే నేను పనిలో చేరానని చెప్పి దీప చెప్పిన మాటలు కార్తీక్ కి నిజమనిపిస్తాయి. ఎందుకంటే దీప ఇంట్లోపల ఉండడం వల్లనే అక్కడ జరుగుతున్నవన్నీ కూడా కార్తీక్ తెలుసుకుంటూ ఉంటాడు. పారిజాతం ఇంకా జ్యోత్స్న మాట్లాడుకోవడం, అలాగే వాళ్ళిద్దరూ కలిసి కుట్రలు పడడం, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు కార్తీక్. ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజున జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కూడా ఒకవేళ నిజంగానే అసలైన వారసురాలు వస్తే తనని తల్లిదండ్రులుగా వీళ్ళు యాక్సెప్ట్ చేశారనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి అని పారిజాతం అంటుంది. నేను కూడా ఆ విషయం గురించే కదా గ్రాని ఇంత బాధపడుతోంది అనగానే, ఆ వారసురాలు ఎవరు ఏంటి అనేది మనకు తెలియకపోయినా దాసుగాడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు కాబట్టి, వాడు ఎప్పటికొస్తాడో తెలియదు కాబట్టి వచ్చిన రోజున నిజం ఖచ్చితంగా తెలుస్తుంది. అలా తెలిస్తే, లేదు వెళ్లిన వాడు ఆ వారసురాల్ని వెతికి తీసుకొచ్చి దశరథ వాళ్ళ ముందు నిలబెడితే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటుంది పారిజాతం. నేను అదే ఆలోచిస్తున్నాను గ్రాని, ఏం చేయాలా అని చెప్పేసి అంటూ ఉంటే నాకు ఒక ఐడియా తట్టింది అంటుంది పారిజాతం. అయితే ఏంటో చెప్పు గ్రాని అంటే, అసలు దశరథని, సుమిత్రని లేకుండా చేస్తే మీ తాతదేముంది, నువ్వు ఎలా అంటే అలా ఆడతాడు. వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ ప్లాన్ చేసి చూడు అంటుంది. యాక్సిడెంట్ ప్లాన్ చేస్తే ఇద్దరు చనిపోతారు. అదే కరెక్ట్ కాదు. మా అమ్మ నాకు సపోర్ట్ గా ఉంది, కానీ మా నాన్న మాత్రమే నాకు ఆంటీగా ఉన్నాడు. కాబట్టి మా నాన్నని తప్పించాననుకో అప్పుడు నో ప్రాబ్లం అని అంటుంది. ఇక జ్యోత్స్న అయితే, ఒక్కొక్క వికెట్ పడేసుకుంటూ వెళ్తానంటావు అవసరమైతే అంటుంది పారిజాతం. అదే కదా నేను ఆలోచిస్తోంది కూడా అనేసి చెప్పగానే, సరే సరే మంచి ప్లాన్ చెయ్యి, జాగ్రత్తగా చెయ్యి, ఎవరికి దొరకకుండా చెయ్యి అంటుంది. ఇదంతా కూడా దీప బయట నుంచి వింటుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక గబగబా కార్తీక్ దగ్గరికి వెళ్లి విషయం చెప్తుంది. సరే నువ్వు జ్యోత్స్న కదలికల్ని గమనిస్తూ ఉండు, అర్థమైందా? నీకేమయత్రం అనుమానం అనిపించినా వెంటనే నాకు ఒక మెసేజ్ పెట్టు అని, ఇదిగో ఈ రోజు నుంచి ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తాడు దీపకు. ఇది నాకు ఆపరేట్ చేయటం రాదు కదా బాబు అంటే, అబ్బా ఏమీ రాదు అంటూ నేర్చుకోవాలనే ప్రయత్నం చేయకు అంటే, బావా మరదళ్ళంటే ఆ మాత్రం చనువు ఉంటుంది కదా అంటుంది దీప. అబ్బో మా దీపకు బావా మరదల సరసం గుర్తుకొచ్చిందే, పర్వాలేదు అంటూ రా అయితే ఒళ్ళో కూర్చొని నేర్పిస్తాను అంటాడు. ఇదేమి మన ఇల్లు కాదు అంటే, హలో మేడం ఇది మీ ఇల్లే అనగానే, ఆఫీషియల్ గా కాదు కదా, ఇంటికెళ్ళిన తర్వాత నేర్పుదుర్లే, ప్రస్తుతానికి నాకు వచ్చినట్టుగా నేను చూసుకుంటాను అనేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. అది చూసిన జ్యోత్స్న తట్టుకోలేకపోతూ ఉంటుంది. చెప్తా, మీ సంతోషాన్ని, ఈ ఇంటి సంతోషాన్ని తీసేయాలి అంటే ఎవరో ఒకరు ఈ ఇంట్లోంచి పైకి వెళ్లిపోవాలి. అది ఎవరో ఒకరయ్యే బదులు మా నాన్నే అయితే ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ జరిగింది, ఇంకొకసారి అటెంప్ట్ చేసి ఆ అటెంప్ట్ కాస్త దీపే చేస్తుందని చెప్పి అందరూ నమ్మేలా చేసేస్తే హ్యాపీగా నాకు దశరథ్ గారి అడ్డు తొలగిపోతుంది. అటు దాసుకి నిజం తెలుసు, ఆ నిజాన్ని ఈయన గారికి చెప్పాడో లేదో తెలియక ఈయన గారి మాటలతో నేను టెన్షన్ అయిపోతూ ఈ బాధలన్నీ పడే బదులు ప్రశాంతంగా ఆయన పైకి పంపించేస్తాను, ఆ నేరాన్ని కాస్త దీపం మీద నెట్టేస్తాను అనుకుంటూ ఇక జ్యోత్స్న వంటగదిలోకి వెళ్తుంది. జ్యోత్స్న తన రూమ్ లోకి వెళ్లి ఒక పౌడర్ ప్యాకెట్ ని తీసుకుని కిందికి దిగటం దీప చూస్తుంది. అలా చూసిన దీప కార్తీక్ తోటి వంటగది కిటికీ దగ్గరికి రండి అని మెసేజ్ పెట్టేసరికి కార్తీక్ నిదానంగా వంటగది కిటికీ దగ్గరికి వస్తాడు. అక్కడ జ్యోత్స్న పాలు గ్లాసులో పోసి తన చేతిలో ఉన్న పౌడర్ ని దాంట్లో వేసి కలుపుతూ ఉంటుంది. అదంతా కూడా కార్తీక్ వీడియో తీస్తూ ఉంటాడు. దీప అయితే డోర్ బయట నించుని సడన్ గా లోపలికి వెళ్లేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏంటి జ్యోత్స్న, ఏమన్నా కావాలంటే నన్ను అడగొచ్చు కదా అంటుంది.
లేదు, పాలు కావాలి, నేనే కలుపుకుందామని వచ్చాను. అదే నాన్నకి ఇవ్వడం కోసం. సరే తీసుకెళ్ళు, నువ్వు ఇవ్వు అని చెప్పని అంటుంది. అవునా, నేనే ఇవ్వాలా అంటే నువ్వే ఇవ్వాలి, తీసుకెళ్ళు అని చెప్పి ఇస్తుంది. ఇక దీప సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లి దశరథ్కి పాలిస్తా ఇవ్వడానికి గదిలోకి వెళ్తూ ఉండగా, ఏ దీప ఆగు అంటూ గబగబా వస్తుంది పారిజాతం. ఏంటి అమ్మమ్మగారు, సారీ ఏంటి నానమ్మగారు అని చెప్పని అంటే, నానమ్మగారు ఏంటి నానమ్మగారు, నేనేమన్నా నీ తండ్రికి పెన్నమనా లేకపోతే తల్లినా అని చెప్పని అంటుంది. సరే ఏంటి పారిజాతం గారు చెప్పండి అని చెప్పనంటే, ఈ పాలెవరికే అనగానే దశరథ్ గారికి ఇమ్మని చెప్పి అని జ్యోత్స్న పేరు చెప్తూ ఉండగా, ఏంటి దశరథ్కి తీసుకెళ్తున్నావా, సరే సరే అయితే దశరథ్కి నువ్వు తీసుకెళ్తున్నావు కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం చెక్ చేయాల్సిందే, ఎందుకంటే ఆల్రెడీ దశరథ్ మీద ఒకసారి రివాల్వర్ తో అటెంప్ట్ చేసావు కదా అంటుంది. ఓ నానమ్మ మనవరాలు ఇద్దరు కలిసే ప్లాన్ చేశారా అనుకుంటుంది దీప. ఇక ఆ తర్వాత గబగబా ఆ పాలను తీసుకొచ్చి ఒక పిల్లిని తీసుకొచ్చి పాలు గిన్నెలో పోసి పిల్లిని అక్కడ కూర్చోబెడుతుంది పారిజాతం. ఇంట్లో వాళ్ళంతా వచ్చి అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. ఆ పిల్లి పాలు తాగుతుంది. పాలు తాగి స్పృహ తప్పి పక్కన పడిపోతుంది. దశరథ్ ఏమో లోపల వేరే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగా ఈ లోపు పారిజాతం, చూసారా ఎంత పెద్ద కుట్ర చేసిందో, ఇది ఆల్రెడీ ఒకసారి గన్తో కాల్చింది, అప్పుడు చచ్చిపోలేదని చెప్పి ఇప్పుడు దశరథికి పాలు కలిపి ఆ పాలల్లో ఏదో కలిపి తీసుకెళ్తోంది, అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో పనిలో పెట్టుకోవడమే తప్పు అని పారిజాతం మొదలు పెట్టేస్తుంది. అంతేనంటావా పారు అంటూ వస్తాడు కార్తీక్. ఒక్కసారిగా అంతే ఏంట్రా, అంతే చేసిందిగా నీ పెళ్ళం, ఏం పని చేసిందో చూడు అని చెప్పని అంటూ ఉండగానే ఇక జ్యోత్స్న వచ్చి, ఏంటి దీప పాలు తీసుకెళ్లి నాన్నకివ్వు అంటే ఈలోపే విషయం కలిపేశావా అని అంటుంది. జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు, నేను విషయం కలపడం ఏంటి, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే జ్యోత్స్న, అవును నువ్వే విషయం కలిపావు, నేను నీకు పాలు ఇచ్చాను, అవి ఇక్కడికి తీసుకొచ్చే లోపు ఇలా ఎలా మారాయి అని చెప్పని అనగానే, ఏమో నువ్వే కలిపావేమో అంటాడు కార్తీక్. బావా అనవసరంగా నువ్వు ఇందులో కలుగు చేసుకోకు అనగానే, అవును జ్యోత్స్న నా మాట కూడా అదే, ఏమో నువ్వే కలిపావేమో అంటే వెంటనే సుమిత్ర, ఆధారాలుంటే చూపించు, అంతవరకే కానీ ఎక్కువగా మాట్లాడకు, 24 గంటలు నా కూతురు మీద పడేయడం తప్ప వేరే పనేం లేదు అని చెప్పని అంటుంది. నీ కూతురు మీద పడేయవలసిన అవసరం నా భార్యకే ఉందత్తా, ఆధారాలతోనే చెప్తున్నాను, జ్యోత్స్నే కలిపింది అని చెప్పని అంటాడు. ఎలా చెప్తావురా, నీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్తావు అనగానే, ఇదిగో అత్త చూడు, జ్యోత్స్న ఏదో చేయబోతోంది, మీరు వంటగది కిటికీ దగ్గరికి రండి కార్తీక్ బాబు అని నా భార్య పెట్టిన మెసేజ్. ఆ తర్వాత నేను వంటగది కిటికీ దగ్గరకు వెళ్లాను. అలా వెళ్లి నుంచి చూస్తూ ఉండగా జ్యోత్స్న తన చేత్తో తీసుకొచ్చిన పొట్లాన్ని జాగ్రత్తగా పాలల్లో వేసి మిక్స్ చేసింది. ఇదిగో చూడత్తా వీడియో అని చెప్పి మొత్తం వీడియో కార్తీక్ చూపిస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. దీప ఆ ఫోన్ తీసుకుని సుమిత్ర చేతిలో పెడుతుంది. సుమిత్ర అది చూసి, ఏంటి జ్యోత్స్న ఇది అంటే, అమ్మా నాన్నకి బలం కోసం పౌడర్ కలిపాను అంతే అనగానే, మరి బలం కోసం పౌడర్ కలిపితే ఆ పాలు పిల్లి తాగి ఎలా చచ్చిపోయిందత్తా, ఈలోపే దీప ఏదో కలిపేసిందని అంటున్నావు కదా. అక్కడి నుంచి బయలుదేరిన దీప డైరెక్ట్ గా హాల్లోకి వచ్చింది. 2 అడుగులు వేసేసరికి హాల్ వచ్చింది. ఇంతలోనే పారిజాతం అమ్మమ్మ వచ్చి దీపని ఆపేది. ఇంతలో ఎక్కడ కలిపింది, ఏం కలిపింది చెప్పత్తా అని అనగానే, ఏంటి అత్తయ్య గారు ఇది, ఏంటి జ్యోత్స్న ఇది అని చెప్పని అంటూ ఉంటే శివనారాయణ, ఏంట్రా ఏంటిదంతా, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అంటే, ఏమీ లేదు తాతయ్య, మామయ్యని చంపేసి ఆ నేరం కాస్త దీపం మీద వేసి దీపను జైలుకి పంపించాలనేది నీ మనవరాలి ఆలోచన. అది ఇంప్లిమెంట్ చేయటం కోసమే పాలల్లో విషం తను కలిపి జాగ్రత్తగా ఆ పాలను దీపకిచ్చి పంపించి దీపని నేరస్తురాలని చేయాలనుకుంది. ఈలోపు పారిజాతం ఆ విషయాన్ని అందరికీ బయలుపరచాలని చెప్పి పిల్లి పాలు అంటూ పెద్ద డ్రామా ప్లే చేసింది. కానీ చివరాఖరికి జరిగింది ఏంటంటే, తప్పు చేసింది జ్యోత్స్న అని చెప్పి నిరూపించడానికి దీప దగ్గర సాక్ష్యాలు ఉండటం. దీప ఎందుకో అక్కడ ప్రమాదం జరగబోతుందని పసిగట్టి నాకు మెసేజ్ చేసి నన్ను పంపించటం, నేను వీడియో తీయటం అని చెప్పేసేసి కార్తీక్ అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. దీప వెంటనే, ఇదంతా ఎందుకు చేస్తుందో నాకు బాగా తెలుసు, చెప్పవే అంటూ జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్న వదులు అంటూ ఉండేసరికి, ఎందుకు వదలాలి, నువ్వు చేసిన పనికి వదిలిపెట్టాలా, నా కన్న తండ్రిని చంపాలనుకుంటావా అంటుంది. ఒక్కసారిగా సుమిత్ర శివనారాయణ ఇద్దరు షాక్ అవుతారు. ఎవరు నీ కన్న తండ్రి అంటుంది సుమిత్ర. దశరథ్ గారు నా కన్న తండ్రి, మీరు నా కన్న తల్లి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం.
కాదని చెప్పి దీన్ని చెప్పమను అంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఇదంతా అంటుంది సుమిత్ర. అమ్మో నేను తర్వాత చెప్తాను, నువ్వు ముందు వద్దు దీప అంటూ ఉంటుంది. దీప మాత్రం వదలదు. మరి ఇప్పుడు నిజం మొత్తం బయటపడబోతుందా? దీప అన్నట్టుగా తనే ఇంటి వారసురాలిని అనే విషయాన్ని సుమిత్ర ఇంకా శివనారాయణ నమ్మేలా చేయగలుగుతుందా? జ్యోత్స్ని ఇలా చేసినందుకు షాక్ అవుతున్న సుమిత్ర శివనారాయణ అసలు నిజం తెలుసుకుంటారా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.